హలో హాయ్ అండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదండి వరి నారుని ఎలా నాటుతారో దాన్ని మీకు ఇంకొకసారి వీడియో తీసి చూపిస్తానని చెప్పాను కదా. సో ఈరోజు అయితే నాటుతున్నారు. ఆ వరి నారుని అంతటిని వాళ్ళు పీకుతున్నారండి. పీకి కట్టలు కడుతున్నారు. ఇలా ఒక్కొక్క కయ్యకు ఎన్ని కట్టలు అయితే సరిపోతాయో పీకి ఇలా వేసేస్తారన్నమాట. చూడండి, ఈ కాయకు ఇన్ని వరి కట్టలు అయితే సరిపోతాయని ఇందులో వేసేస్తారు. ఇలా 6 కాయలు ఉన్నాయండి. 6 కాయలలో అయితే వాళ్ళు వేసేసుకుంటారు. ఈ 6 కాయలన్నీ ఈరోజు అయిపోతాయో లేదో చూడాలి. వరి నాటడం అన్నమాట. ఇదిగోండి ఇలా నాటుతున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్క వరి నారకి మధ్య డిస్టెన్స్ ఒక జానడు ఉండాలండి. దగ్గర దగ్గర నాటుకుంటే పంట సరిత రాదు. కొంచెం డిస్టెన్స్తో మనం నాటుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఈ విధంగా ఈరోజు పనికైతే 7 మెంబర్స్ని పిలిచాను. ఇది ఒకరు ఇద్దరితో జరగదు కదండి. సో మనం ఇలా విలేజ్లోని కొంతమందిని పిలిపించుకొని మనం అలా వరి నాటించుకోవాలి. తర్వాత లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదండి, తోటలో గడ్డి అయితే బాగా ఎక్కువ అయిపోయిందని చెప్పాను కదా. సో అది దున్నిచ్చేసాము. చూడండి ఎంత నీట్గా ఉందో. గడ్డి కూడా అయితే క్లియర్ అయిపోయింది. మామిడి తోట కూడా మంచిగా నీట్గా ఉంది. మా వారింగా తోట పెట్టాం కదండి, పంట పెట్టాము. సో అప్పుడప్పుడు రావాల్సి ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడు ఇలా నేచర్ ఎంజాయ్ చేస్తూ ఊగుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి మా ఆయన గారు ఉయ్యాల గట్టి ఊగుతున్నారు. చాలా బాగుంది కదండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ వ్లాగ్?